ఓం శ్రీ మాత్రే నమః. రెండో రోజు పూజా విధానం ప్రారంభార్థం. నవరాత్రి రెండో రోజు పూజా విధానం ప్రారంభార్థం విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యాయ నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యాయ నమః. ఓం పూజా విధానం ప్రారంభార్థం విఘ్నేశ్వర పూజ సంపూర్ణార్థం మహాలక్ష్మీదేవతాభ్యాయే నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురః శ్రీమన్మందకటాక్షవీక్షణీ పూర్ణేందుగంగాధరీ తాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం. లక్ష్మీదేవతాభ్యాయ నమః. ఓం ఇవాళ గాయత్రి అవతారం అండి. గాయత్రీదేవి అవతారం రెండో రోజు. ఆశ్వీజ మాసము శుక్రవారము విధియా తిథి చిత్తా నక్షత్రయుక్తానాం శుక్రవాసరే గాయత్రీదేవి పూజా విధానం ప్రారంభార్థం. ఇవాళ పసుపు పూలతో అలంకరించాలన్నారండి. గాయత్రీదేవిని ఇలా పసుపు పూలతో అలంకరించడం జరిగిందన్నమాట. గాయత్రీదేవతాభ్యాయే నమః. విఘ్నరాజ వినాయకాయ నమః. ఓం అలివేలుమంగావతి వెంకటేశ్వర స్వామి దేవతాభ్యాయ నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యాయే నమః. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యాయే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యాయే నమః. దత్తాత్రేయ దేవతాభ్యాయ నమః. పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యాయ నమః. ఓం దీపలక్ష్మీ దేవతాభ్యాయే నమః. అఖండ జ్యోతి ఆత్మప్రేక్షజం అఖండ జ్యోతి సమర్పయామి. ఓం షిరిడి సాయినాథ్ దేవతాభ్యాయ నమః. పరమశివ దేవతాభ్యాయ నమః. ఓం ఆత్మప్రేక్షజం. ఇవాళ పూజానంతరము, ఇవాళ శుక్రవారం కదండి, మణిద్వీపం చదవడం అయింది. 32 పువ్వులతోనూ ఇలా బంగారు పువ్వులతో పుష్పాలతో పూజించడం జరిగిందండి. మణిదీప దేవత గౌరీదేవికి చేస్తానండి ఎప్పుడు నేను. ఇదిగో గౌరీదేవికి ఈ విధంగా మణిద్వీప వర్ణన చదివి 32 పుష్పాలు అలంకరించడం జరిగింది మాట అండి. ఇగో ఇలా నారికేళం సమర్పించడం జరిగింది. ఇదిగో చిత్రాన్నం చేయాలన్నారు. ఇవాళ రెండో రోజు గాయత్రి అవతారానికి చిత్రాన్నం చేసి నైవేద్యం పెట్టడం జరిగింది. ఇవ్వండి ఫలాలు ఇవన్నీ కూడాను. ఇగో కుబేర కొంచెము ఇవి హారతి కూడా ఇవ్వడం జరిగిందండి. దీపహారతి దర్శయామి. మణిద్వీప దేవతాభ్య నమః. ఓం దీపం జ్యోతిపర బ్రహ్మం దీపం వందే జగద్గురుం దీపహారతి దర్శయామి. ఓం లక్ష్మీదేవతాభ్యాయే నమః. రెండో రోజు పూజా విధానం సంపూర్ణార్థం గాయత్రీ దేవతాభ్యాయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మప్రేక్షజ్యం. ఉంటానండి. నమస్తే.